క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ శాంతి సందేశం ఇచ్చారు పోప్ గారు. అందులో ప్రపంచంలో శాంతి పరిడవిల్లాలి, ఆయుధాలు మౌనం పాటించాలి, శత్రువులు సైతం మిత్రత్వం అనే బంధంలోకి రావాలి అని ఆకాంక్షించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగియాలని, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇరువైపులా క్రైస్తవుల ఇబ్బందులు గురవుతున్నారని, వీటికి ముగింపు కల్పాలని అభిలషించారు. క్రిస్మస్ సందర్భంగా బుధవారం ఆయన వాటికన్ సిటీలోని హోలీ డోర్ ఆఫ్ సెయింట్ పీటర్ ప్రార్థనా మందిరం దగ్గర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గతేడాది అక్టోబర్ 7న హమాస్ అపహరించిన ఇజ్రాయేలీలను బేషరతుగా వదిలిపెట్టాలని సూచించారు. ఇంతకీ అసలు ఆయన మాటలను ఎవరు పట్టించుకుంటున్నారు? ఎందుకు ఎవరు పట్టించుకున్నప్పుడు చెప్పడం? ఇప్పుడు శాంతికి భంగం కలిగిస్తుంది ఎవరు? అమెరికా వాడు ఆయుధాలు ఇవ్వకపోతే శాంతి ఎక్కడ నాశనం అవుతుంది? అమెరికా యూరప్ దేశాలు కనుక రెచ్చగొట్టకపోతే ఉక్రెయిన్ యుద్ధం చేసేదా? ఉక్రెయిన్లోని క్రిస్టియన్సే, రష్యాలోని క్రిస్టియన్సే. యుద్ధాన్ని ప్రేరేపిస్తుంది క్రైస్తవ దేశాలే. యుద్ధాల కారణంగా బలవుతున్నటువంటి ఇజ్రాయెల్ లాంటి దేశంలో కూడా క్రైస్తవం ఎక్కువ ఉంది, యూదు కంటే కూడా. కాబట్టి ఇక్కడ ప్రపంచ శాంతి సందేశాలు ఆయన ఇవ్వడం కాదు. సరే, భగవంతుడితో చెప్పేశాం వదిలేసామని చెప్పి హిందుత్వంలో అన్నారంటే ఒక అర్థం ఉంది. క్రైస్తవంలో ఎదురుగుండా కనబడుతున్నారు పోపు గారు. ఆయన శాంతి వచనం ఏంటి? మన మాటని వినేటటువంటి విధంగా ఉండాలి కదా. ఆయన చెప్తే ఎందుకు ఆగిపోవు ఈ దేశాలు? సందేశంగా కాకుండా సూటిగా చెప్తే ఎందుకు ఆగవు? ఇది ఆలోచించాల్సి ఉంది.